అమ్మా అదురు జ్వరము పట్టుకున్నాదో పాపము పెద్ద మనిషి అదురు జ్వరము పట్టుకున్నాదో ఏమంట జూను వచ్చే అదురు జ్వరము పట్టుకుంది వరుస మీద వరుస పెట్టి విచారణ జరుగుతుంది ఒక దిక్కు అయ్య విచారణ ఇంకో దిక్కు కొడుకు విచారణ జూను మొత్తం విచారణ 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 ఎక్కడి అయ్యో ఎక్కడి ఇది ఎక్కడి గోసనయ్యో ఇది ఎక్కడి గోసనయ్యో ఇక నిలవన ఈ పెద్ద కోయాగా బాయికాడ పండుకుంటున్న ఈ పెద్ద కోయాగా బీఆర్కే భవన్ దాకా గొర్ర గొర్ర గుంజుకొచ్చారు బీఆర్కే భవన్ ఇక కాళేశ్వరం విచారణలో మరి రేపు రేపు ఏం తేలబోతుంది ఏంది ఏం కథ అని ఇక గంట పాటు ఈ కోయాగా నువ్వు ప్రశ్నిస్తే ఇక మరి నాకేం ఎరకలే అంత ఇంజనీర్లకే ఎరక అని కారెత్తేసి అవతల పడ్డాడు ఇక అంత మునిపేమో నేనే డిజైనర్ను నేనే కాళేశ్వరం ఇంజనీర్ను పెద్ద ఇంజనీర్ను నేనే మరి నేను చిన్నసనోనా 80,000 పుస్తకాలు చదివితే నా మైండ్ ఎంత ఉబ్బి ఉండాలి ఆ ఉబ్బిన దాన్ని మొత్తం కరగదీసి ఇంత ఉన్న మెదడును గింత వేసి నేను కాళేశ్వరం గట్టినా అని గతంలో చెప్పుకొచ్చిండు ఏది ఇప్పుడు బాయికాడ పండుకుంటున్నా ఈ పెద్ద కోళ్ళగా ఇప్పుడు నాకేం ఎరకరే అంతా ఇంజనీర్లకే ఎరక అని కాడెత్తేసి తోక ముడుచుకొని పోయిండు ఇక మరి ఇది ఎట్టట్టు ఉంది కథ ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది ఆనాడేమో అట్లా మాట్లాడుతుంది ఇవాళ నాలుగే మళ్ళీ వేస్తే జనాలు ఒక్కరు ఒక తీరుగంటలేరు సోషల్ మీడియాలో ఏం చేయదు ఎట్ట చేయదు అని ఇప్పుడు ఇక ఈ కోళ్ళకు అదురు జ్వరం పట్టుకుంది అదురు జ్వరం పట్టుకొని ఇప్పుడు ఏఐజీ ఆసుపత్రికి ఇక మరి దవాఖానకు పోతుండట మొత్తానికి అయితే ఇక ఈ జూన్ నెలల కల్వకుంట్ల కుటుంబానికి విచారణ నెల అయిపోయింది జూన్ నెల కల్వకుంట్ల విచారణ నెల అనేది మాత్రము తెల్లమయ్యింది ఇక ఇంకో దిక్కు కొడుకు ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏమయ్యా ఓ కేడిరాములో మొన్ననే తప్పించుకొని తిరిగినావు తాంబేలు బుర్ర లేక ఇక ఇప్పుడన్నా రావాలా నువ్వు రేపు సోమవారం కోరిగా నువ్వు విచారణకు రావాలి అని ఇప్పుడు ఆయనకు సురుకులు పెట్టిర్రట ఎట్ట చేయాలి ఏం చేయాలి శంకర భగవంత ఆయన కాడికి వచ్చింది కథ ఇక ఈ కోజా కథ ఇట్లా ఉంది ఇక పోతే ఏముంది ఆయవన్న వార్త జూలైలో స్థానికం ముందుగా జెడ్పీ మండల పరిషత్తులు ఆ వెంటనే గ్రామ పంచాయతీలకు పోల్వార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచన సన్నద్ధం కావాలని మంత్రులకు సూచన జూలైలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ఇటు మంత్రులను అటు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు జూలై ఆగస్టు మాసాలు గ్రామాల్లో వ్యవసాయ సీజన్ అయిన గ్రామాలతో ముడిపడి ఉన్న ఎన్నికలకు ఇది అత్యంత అనుకూల సమయంగా సర్కారు భావిస్తుంది జూలైలో ఎన్నికలు నిర్వహించే దిశగా గత కొద్ది మాసాలుగా సీఎం రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని పథకాలను సన్నద్ధం చేస్తూ వస్తున్నారు ఇక మరి తీరం మూతికాడికి వచ్చిందట ముందుగాల ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినాక సర్పంచుల ఎలక్షన్ పెడతారట ఇక వీటికి మరి ఇక రేపు ఇక ఈ సంక్షేమ పథకాలు మరి ఎందాక పోతున్నాయి ఏడి దాకా పోతున్నాయి పేదోళ్ళ గడప దొక్కుతున్నాయా నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా సర్కారు సంక్షేమ పథకాల గురించి జనాల గుసగుస ఏమనుకుంటున్నారు 3 బజార్ల కాడ మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పథకాలను జనాల్లోకి తీసుకుపోతుర్రా ఎమ్మెల్యేలు ఇండ్లల్లో పంతుర్రా పట్టణంలో పంతుర్రా జనాలల్లో ఉంటుర్రా అనే దాని మీద ఇక మరి పెద్ద మనిషి కొద్దిగంత కన్ను పెట్టిండు ఇక ఎమ్మెల్యేలకు ఆడంగా ఈడంగా సురుకు పెడుతూనే ఉండు మీరు జనాలలోనే ఉండాలి మీరు ఊర్లలోనే ఉండాలి మీరు ప్రజల సమస్యల మీదనే మీ కన్ను ఉండాలి కానీ మీరు ఏసీ కార్లలో తిరిగి పట్టణం వచ్చి పక్కేసుకొని పండుకుంటే మాత్రం నేను సహించను అని ఇక పెద్ద మనిషి కూడా ఎమ్మెల్యేలకు మంచిగానే కర్రు కాల్చి ఎర్రగా